హాయ్ మాస్టర్స్. 10వ తారీఖు ఆదివారం నాడు మానసరోవరంలో జరిగినటువంటి హ్యాపీ సండే ప్రోగ్రాంలో పత్రిజీ గారు పాల్గొన్నటువంటి సందర్భం, మరి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమ విశేషాలని నిన్నటి మంచి రోజుగా మంచి మాటగా చెప్పుకోవడం జరిగింది. మధ్యలో ఒకరోజు గ్యాప్ కూడా వచ్చింది. మరి ఈరోజు ఒక యోగ్యాత్మకత 71వ రోజు మంచి మాటగా కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రాంచీ విద్యాలయం చిన్నగా నిరాడంబరంగా మొదలైందల్లా ఇప్పుడు బీహార్లోను బెంగాల్లో కూడా సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయ శాఖలు అనేకం. ఋషుల విద్యాబోధన ఆదర్శాలను పరిరక్షించడంలో ఆనందం పొందేవాళ్ళు అందించినటువంటి స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నాయి. మిడ్నపూర్లోను లక్ష్మణ్పూర్లోనూ శాఖా విద్యాలయాలు స్థాపించడం జరిగింది. అవి ఎంతగానో బాగా అభివృద్ధి చెందాయి. రాంచీ కేంద్ర కార్యస్థానం స్థానికులైన పేదవాళ్లకు ఉచితంగా వైద్యుల సేవలు, మందులు ఇవ్వటం కోసం వైద్య విభాగం ఒకటి నిర్వహిస్తుంది. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇక విద్యారంగంలో చాలామంది రాంచీ పట్టభద్రులు ఆ తర్వాత విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు కూడా. గత 3 దశాబ్దాల్లోనూ తూర్పు దేశాల నుంచి, పడమటి దేశాల నుంచి కూడా ప్రఖ్యాత స్త్రీ పురుషులు అనేక మంది వస్తూ ఈ విద్యాలయాన్ని సందర్శించడం దీనికి ఒక గౌరవం. కాశీలో ఉండే 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు 1918లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్ల కింద నడిచే తరగతుల కమనీయ దృశ్యాన్ని తిలకిస్తున్నప్పుడు, సంజవేళ చిన్న చిన్న కుర్రవాళ్ల యోగధ్యానంలో నిశ్చలంగా కూర్చొని ఉండటం గమనించినప్పుడు ఆయన గాఢంగా ఎంతగానో ఆనందించారు. కుర్రవాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వటానికి లాహిరి మహాశయులు ఉద్దేశించినటువంటి ఆదర్శాలని ఈ సంస్థలో అమలు జరపడం చూస్తుంటే నా హృదయంలో ఆనందం కలుగుతుంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు తప్పనిసరిగా ఉన్నాయి. నా ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న కుర్రవాడు ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. అయ్యా, నేను సన్యాసిని అవుతానా? నా జీవితం దేవుడికి అంకితం అవుతుందా అని అడిగాడు. స్వామి ప్రణవానంద గారు మృదువుగా చిరునవ్వు చిందించిన ఆయన కళ్ళు భవిష్యత్తులో గుచ్చుగుచ్చు చూస్తున్నాయి. చూడు బాబు, నువ్వు పెద్దయ్యేసరికి నీకోసం ఒక చక్కని కన్నెపిల్ల ఎదురు చూస్తూ ఉంటుందిలే. ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ల పాటు పథకం వేసుకొని చివరికి పెళ్లి చేసేసుకున్నాడు. స్వామి ప్రణవానంద గారు రాంచీ సందర్శించిన కొంతకాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బస చేసిన ఇంటికి మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. తర్వాత మీ నాన్నగారితో పాటు చూస్తాను నేను అంటూ ప్రణవానంద గారు చాలా ఏళ్ల కింద చెప్పిన జోస్యం వెంటనే నా మనసుకు స్ఫురించింది. నాన్నగారు స్వాముల వారి గదిలో అడుగుపెట్టగానే ఆ మహాయోగి తమ ఆసనం మీద నుంచి లేచి ఆయన ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. భగవతి గారు, మీ గురించి మీరేం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోతుండటం గమనించలేదా అంటూ ప్రణవానంద గారు నన్ను మా నాన్నగారు ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు ఎంతగానో సిగ్గేసింది. ఆయన ఇంకేలా అన్నారు, బనత్ బనత్ బంజాయే అంటూ మన గురుదేవులు ఎంత తరచుగా అంటుండేవారో గుర్తు చేసుకోండి. కనుక క్రియాయోగ సాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్య సన్నిధికి చేరండి. నేను మొదటిసారి కాశీ వెళ్ళి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించినటువంటి ప్రణవానంద గారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆయన ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం వెన్నుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటుంది. నేను సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఇలా అడిగాను, స్వామీజీ, వయసు పైబడుతున్నట్లు మీకు అనిపిస్తుందో లేదో చెప్పండి. శరీరం నీరసపడుతుంటే మీ ఈశ్వరానుభూతిలో ఏమైనా తగ్గుదల కనిపిస్తుందా?
ఆయన సిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. ఆ పరమ ప్రీతముడు వెనకటి కన్నా ఇప్పుడే నాకు బాగా చేరువయ్యాడు. ఆయన పరిపూర్ణ విశ్వాసం నా మనస్సును ఆత్మను ముంచెత్తేసింది. ఆయన ఇంకెలా అన్నారు, నేను ఇప్పటికీ 2 పెన్షన్లు అనుభవిస్తున్నా. ఒకటి ఇక్కడున్న భగవతి గారి ద్వారా వచ్చింది, రెండోది పైనుంచి వచ్చింది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ ఆ సాధువు కొద్దిసేపు ఆనంద సమాధిలో సంభీభూతులయ్యారు. ఆయన ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. నా ప్రశ్నకు సమృద్ధిగా లభించిన సమాధానం ఇది. ప్రణవానంద గారి గదిలో చాలా మొక్కలు, విత్తనాలు, పొట్లాలు ఉండటం చూసి అవి ఎందుకోసమని అడిగాను. నేను కాశీ నుంచి శాశ్వతంగా వచ్చేసాను నాయన. ఇప్పుడు హిమాలయాల్లోకి ప్రయాణంలో ఉన్నా. నా శిష్యుల కోసం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. ఈ విత్తనాలతో పాలకూర, మరికొన్ని కూరగాయలు కూడా పండుతాయి. నా ప్రియ శిష్యులు ఆనందమయమైన దైవయోగంలో కాలం గడుపుతూ సాదాగానే జీవిస్తూ ఉంటారు. ఇంకేమీ అక్కర్లా వాళ్ళకి. మా నాన్నగారు తమ సహాధ్యాయిని మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు. ఇక రాను అని జవాబిచ్చారు సాధువు. నా ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్ళే సంవత్సరం ఇదేనని, అక్కడే నేను దేహత్యాగం చేస్తానని లాహిరి మహాశయులు చెప్పారు. ఆయన మాటలకు నా కళ్ళలో నీళ్లు నిండాయి. కానీ ఆ స్వాముల వారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు. జగన్మాత ఒడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్య శిశువును తలపించారు ఆయన. ఒక మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం దుష్ప్రభావమి ప్రసరించదు. సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలోనే ఉంటారు. కానీ ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకుపోవటం కూడా మరి ఒకొద్దు. కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్పాంశాలని మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండానే చేసుకోవటానికి కాలం కలిసి వచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్నే ఉపయోగించుకొని భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిస్తారు. ఆ తర్వాత కొన్ని నెలలకి సనందుడనే మా పాత స్నేహితుడిని కలుసుకున్నా. ప్రణవానంద గారి సన్నిహితుల్లో, ఆయన సన్నిహిత శిష్యుల్లో ఒకడతను. మా పూజ్య గురుదేవులు వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆయన ఋషికేశ్ దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి మాకెంతో ప్రీతిగా శిక్షణ కూడా ఇచ్చారు. మేము చక్కగా కుదుటపడి ఆయన సన్నిధిలో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషికేశ్ నుంచి పెద్ద జన సమూహాన్ని పిలిచి సంతర్పణ చేయాలని తీర్మానించారు. అంత ఎక్కువ మంది ఎందుకని నేను ఆయన అడిగాను. ఇదే నా చివరి పండుగ వేడుక అన్నారు ఆయన. ఆయన మాటల్లో అంతరార్థాలని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అప్పుడు భారీ ఎత్తున వంట చేయటానికి ప్రణవానంద గారు సాయపడ్డారు. 2000 మందికి సంతర్పణ చేశాం. సంతర్పణ ముగిసిన తర్వాత ఆయన ఎత్తుగా ఒక వేదిక మీద కూర్చొని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం కూడా ఇచ్చారు. అది ముగిసిన తర్వాత అన్ని వేల మంది సమక్షంలో ఆయన నా వైపు తిరిగారు. నేను వేదిక మీద ఆయన ప్రక్కనే కూర్చున్నాను. అసాధారణ పటిమతో నాతో ఇలా అన్నారు, సనంద సిద్ధంగా ఉండు, ఈ చట్రాన్ని తన్నేస్తున్నా. ఒక్క క్షణం సంభించిపోయింది. గురుదేవా, ఆ పని చేయకండి, దయచేసి ఆ పని చేయకండి అంటూ గట్టిగా అరిచాను. నా మాటలకు ఆశ్చర్యపోతూ జనం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానంద గారు నా వైపు చిరునవ్వు నవ్వారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి. స్వార్థపరుడి కాకు, నా కోసం దుఃఖించుకు అన్నారు ఆయన. నేను చాలా కాలంగా సంతోషంగా మీ అందరికీ సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు దీనికి ఆనందించు, నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వ ప్రేమమేడి దగ్గరికి పోతున్నా అన్నారు ఆయన. అలా అని ఇంకా నా చెవిలో గుసగుసగా చెప్పారు, అయితే త్వరలోనే మళ్ళీ పుడతాను. కొద్ది కాలం పాటు ఈ అనంత ఆనందాన్ని అనుభవించిన తర్వాత మరలా భూమికి తిరిగి వచ్చి బాబాజీని చేరుతాను. అది నీకు త్వరలోనే తెలుస్తుందిలే. ఆయన మళ్ళీ అరిచారు, సనంద, ఇదిగో
రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నా మా ముందు సముద్రంలో కనిపించే ముఖాల వైపు చూసి ఆశీర్వదించారు. తర్వాత తమ దృష్టిని జ్ఞాననేత్రం వైపు లోపలికి సారించి నిశ్చలంగా అయ్యారు. ఆయన తన్మయ స్థితిలో ధ్యానం చేస్తున్నారని విస్మిత జన సమూహం అనుకుంటూ ఉండగా